ఒక కుటుంబం నుంచి రాజకీయ నాయకులు ఎదిగి రావడం పెద్ద విషయమేమీ కాదు. కానీ ఒక కుటుంబంలోని పలువురు సభ్యులు ఒకే పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడం మాత్రం అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన రికార్డునే సొంతం చేసుకుంది గడ్డం ఫ్యామిలీ. గడ్డం వెంకటస్వామి అలియాస్ గుడిసెల వెంకటస్వామిగా పేరుంది. రాష్ట్రపతి పదవి దాకా ఆయన పేరు పరిశీలనకు వెళ్లేంతగా ఓ వెలుగు వెలిగిన వ్యక్తి ఆయన. కాంగ్రెస్లో ఆయన ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారు. అనేక పర్యాయాలు ఎంపీగా గెలిచి పెద్దపల్లి నుంచి హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన వెంకటస్వామి మనవడిగా వంశీకృష్ణ కూడా తన రాజకీయ ప్రస్థానాన్ని ఖాయం చేశారు. రాజకీయాల్లో వారసత్వం అనేది కామనే. కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నాయకులు ఒకే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం మాత్రం చెప్పుకోదగ్గ విషయమే. పెద్దపల్లి పార్లమెంట్ అనగానే మొదటిగా గుర్తుకొచ్చేది గడ్డం వెంకటస్వామి పేరే. కాకాగా, గుడిసెల వెంకటస్వామిగా ఈ ప్రాంతవాసులు ఆయన్ని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఏఐసీసీలో ఆయన ఓ వెలుగు వెలిగారు. కేంద్ర మంత్రిగానే కాకుండా ఎన్నో ఇతర పార్టీ పదవులు సైతం చేపట్టారు. ఆయన పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మొత్తం 4 సార్లు గెలవడమే కాకుండా వరుసగా 3 సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. కాకా 1989, 91, 96 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చెలిమెల సుగుణకుమారి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో మళ్లీ పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన తనయుడు వివేక్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక తాజాగా గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెన్నూరు నియోజకవర్గం నుంచి నిలబడి తనను ఎంపీగా ఓడించిన బాల్క సుమన్ ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు వివేక్. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ సాధించుకున్నారు. గెడ్డం వంశీకృష్ణ సైతం విజయం సాధించడంతో ఒకే నియోజకవర్గం నుంచి తాత, కొడుకు, మనవడు విజయం సాధించి రికార్డు సాధించారు. ఇక మనవడు వంశీ గెలుపొందడంతో ప్రజామోదానికి తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తోంది. అలాగే ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులుగా ఉండడంతో ఒక వెసులుబాటు ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. విపక్షం నేతలు గనక ప్రజా ప్రతినిధులుగా ఉంటే ప్రోటోకాల్ విషయంలో మాట పట్టింపులు, టగ్ ఆఫ్ వార్లు ఉంటాయని, కానీ ఇక్కడ అలాంటివేవి ఒకవేళ అధికారుల వైపు నుంచి తలెత్తినా కూడా అంత సీరియస్ గా పట్టించుకునే అవకాశాలు లేవన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. మొత్తానికి ఒకే ఫ్యామిలీ నుంచి పెదనాన్న, ఫాదర్, గ్రాండ్ ఫాదర్లు రాజకీయాల్లో సక్సెస్ అయిన ఫార్ములాను ఒడిసి పట్టిన వంశీ కూడా అదే బాటలో కొనసాగడం మాత్రం విశేషమే.